లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఓటర్ల తీర్పు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి ఉన్నారు. అన్న పోలింగ్ ఎలా జరిగింది? గెలుపు ధీమాతో మీరైతే ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఫలితం తర్వాత? మంచిగా జరిగిందండి. పోలింగ్ పర్సెంటేజ్ కూడా 74% దాటింది. తప్పకుండా అదంతా కాంగ్రెస్ పార్టీ ఫేవరిజంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి అన్ని స్థానాల్లో కలిపి వచ్చినటువంటి మెజార్టీ 2,90,000 కంటే ఎక్కువ మెజార్టీతోని పార్లమెంట్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. చివరి దశలో బీఆర్ఎస్ 2 చేతులు ఎత్తేయడమే కాకుండా బీజేపీ పార్టీకి కూడా ఓటేమని చెప్పిందంటూ కూడా ప్రచారం జరిగింది. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? అదంతా తప్పండి. నేను కూడా నమ్మను. ఎందుకంటే ఏదైనా పార్టీ ఓటర్లలో కొంతమంది ఏమైనా డైవర్ట్ అయితే అయినరేమో, పార్టీలు అట్లా చేతులు ఎత్తేదానికి పోటీలు చేయమనేది కూడా తెలుసు. కానీ డెఫినెట్లీ ఒక 4 నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికలనే బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకతతోనే అంత మెజార్టీతో గెలిపించారు. తర్వాత ఈ 4-5 నెలల్లో కూడా ప్రభుత్వానికి పాజిటివిటీ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఓటింగ్ కూడా తగ్గి మాకే వస్తుంది. కొంతేమైనా పోతే వాళ్ళ ఓటింగ్ బీజేపీకి పోయిందేమో, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే పుంజుకొని ఇంకా ఎక్కువ ఓట్లు సాధిస్తుంది. బీజేపీ రాష్ట్రంలో 10 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మీరు కూడా దాదాపు డబుల్ డిజిట్లో సీట్లు పొందుతామంటా ఉన్నారు. బీఆర్ఎస్ అదే విధంగా చెప్తోంది. ఫైనల్గా మీరు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది రాష్ట్రంలో? ఇందాక మీరు చెప్పినట్టు పోటీ చేసినప్పుడు అందరూ ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తారు. మేము ఆల్రెడీ ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చినాం ఎన్ని స్థానాలు గెలుస్తాము. ఇంక ఎన్నికలు అయిపోయినాయి. లెట్స్ వెయిట్ టిల్ June 4th మనకి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడు ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతానికి మీరు చాలా చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చారు. అదే మాట మీద మీరు ఉంటారా? గెలుపొందిన తర్వాత ఏమన్నా మాట మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? మాట మారిస్తే వచ్చేసరి కూడా నేను పోటీ చేయాలనుకుంటున్నాను కదండి. అట్లా చేసే అవకాశం లేదు. మాట మార్చి ఉట్టిగానే పదవి అనుభవించేదానికి రాలేదు. చెప్పింది ఏదైనా చేద్దామని వచ్చింది. చేసి అప్రిషియేషన్ తెచ్చుకుందామని. ప్రభుత్వం కూడా మాది ఉంది రాష్ట్రంలో, అదొక అదృష్టం. కాబట్టి తప్పకుండా చెప్పిన హామీలన్నీ నెరవేర్చేదానికి అవకాశాలన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నెరవేర్చి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ కూడా గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్రంలో ఒకవేళ బీజేపీ వస్తే ఎలా ఫైట్ చేయబోతారు ఇక్కడ ప్రాంత సమస్యల కోసం? తప్పకుండా అండి. చూడండి, ఏ పార్టీ ఏదొచ్చినా కానీ పనిచేయాల్సింది ప్రజలకు పనిచేయాల్సిందే. రేపు మీరు అన్నట్టు బీజేపీయే వచ్చింది అనుకుంటే తప్పకుండా ప్రజలకు కావాల్సిన డిమాండ్లు చేయాలి. రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్స్ మీద మేము కేంద్రాన్ని నిలదీస్తాం. మేము ఇందాక ప్రచారంలో కూడా చెప్పినట్టు 10 సంవత్సరాలు బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు బీజేపీ వచ్చింది అనుకోండి, తప్పకుండా వాళ్ళ మీద పోరాడతాం. రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధిస్తాం. ఇండియా కూటమే వచ్చింది అనుకోండి, ముందు మేము తెలంగాణ బిల్లులో పెట్టినటువంటి హామీలన్నీ కూడా సాధించి తెలంగాణకి ఇంకా మంచి చేస్తాం. ఇండియా కూటమికి మొత్తం దేశంలో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది? తినబోతు రుచులు వద్దండి. ఎందుకంటే ఇండియా కూటమి మాయి కాబట్టి ఒక్కొక్కరి సీట్లు అన్నీ చెప్పాలి నేను. తప్పకుండా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనేది మాకు ఈ మధ్యలో కొంత నేతలతో జూమ్ కాల్స్ ఇవన్నీ కూడా అవుతాయి. ఇండియా పరిస్థితులు, ఇండియాలో కూటమిలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా వివరించారు. అవన్నీ ఇంకా ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ మాట్లాడడం సరికాదు. తప్పకుండా ఇక్కడ మేము గెలుచుకునే స్థానాలు భారీగా ఉంటాయి. పైన ఇండియా కూటమి ఫామ్ చేస్తుంది. ఎంత మెజార్టీతో మీరు గెలుపొందే అవకాశం ఉంది నల్గొండ పార్లమెంట్కి సంబంధించి? ఇందాక నేను మొదట్లో నేను చెప్పినట్టు 290 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలలో వచ్చింది. అంతకు మించిన మెజారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. ఇది రఘువీర్ స్పందిస్తున్న తీరు. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలో రావడం కాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలుపుకుంటూ కూడా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పి అయితే వారు హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. మధుతో వెంకటరెడ్డి, News 360, నల్గొండ.